రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతను పెంచుతూ అధికార వైఎస్ఆర్సీపీ అత్యంత సన్నిహితంగా మెలిగే ముఖ్య మద్దతుదారుల్లో ఒకరైన కారుమూరు వెంకటరెడ్డిని హఠాత్తుగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారిందంట. ఈ అనూహ్య పరిణామం కేవలం ప్రత్యర్థుల కక్ష సాధింపు చర్యలు పర్యవసానమేనని వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు బలంగా ఆరోపిస్తున్నారంట. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న నేతలు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ తమ పార్టీ కార్యకర్తలను అభిమానులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని జగన్ సపోర్టర్లు గట్టిగా నమ్ముతున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఈ అరెస్ట్ వెనుక సరైన కారణాలు లేవని, కేవలం రాజకీయ దురుద్దేశమే ఉందని వైసీపీ నేతలు మీడియా ముందు తమ అభిప్రాయాలను వెళ్లగక్కుతున్నారు. వెంకటరెడ్డి అరెస్టుకు సంబంధించి పోలీసులు చాలా ఏళ్ల క్రితం నాటి ఒక కేసును మళ్లీ తెరపైకి తీసుకురావడమే కారణంగా ఉందని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయంట. ఇది కేవలం రాజకీయంగా వేధించాలనే ఉద్దేశంతో వైసీపీ ఉద్దేశంనే చేసిన చర్య అని, ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమైందని అధికార పార్టీ నాయకులు గట్టిగా వాదిస్తున్నారంట. ఆయన వ్యాపారాలు, వ్యక్తిగత వ్యవహారాల్లో ఎట్లాంటి అక్రమం జరగలేదని, కావాలని ఆయన్ని టార్గెట్ చేసి ఈ పాత కేసుల ద్వారా ఇబ్బందులకు గురి చేశారని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం ఉదంతం రాజకీయ ప్రతీకార చర్యలకు తాజా నిదర్శనం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ తరహా రాజకీయాలు రాష్ట్రానికి మంచిది కాదని కూడా వారు హెచ్చరిస్తున్నారంట. మరోవైపు ఈ విషయంలో ప్రతిపక్ష నేతలు తమ వైఖరిని సమర్థించుకుంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్టం దృష్టిలో అందరూ సమానులేనని, ఇందులో రాజకీయ జోక్యం ఏమీ లేదని ప్రతిపక్ష నాయకులు బలంగా వాదిస్తున్నారంట. వెంకటరెడ్డి చట్టాన్ని ఉల్లంఘించారటానికి తగిన ఆధారాలున్నాయని, అందుకే అరెస్ట్ జరిగిందని, దీన్ని రాజకీయం చేయడం సరికాదని వారు ప్రశ్నించారట. అయితే ప్రతిపక్షాలు ఈ వివరణ కేవలం బుకాయింపు మాత్రమేనని, తమ పార్టీ మద్దతుదారులని ఇలా ప్రత్యేకంగా లక్ష్యం చేసుకుని వేధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర విమర్శించారు. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ తమపై అణచివేతపై పాల్పడుతున్నారని కూడా వైసీపీ శ్రేణులు గట్టిగా ఆరోపిస్తున్నారట. ఈ నేపథ్యంలో కారుమూరు వెంకటరెడ్డి సతీమణి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. తమ భర్తపై మోపబడిన ఆరోపణలని నిరాధారణమైనవని ఆయన నిష్కలంగా ఆమె వాదించారంట. రాష్ట్రంలో తమకు న్యాయం దొరకదనే భావనతోనే ఆమె అత్యున్నత న్యాయస్థానానికి ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ కేసు పూర్తిగా కొట్టివేయడానికి, క్వాష్ చేయడానికి వీలైన త్వరగా గౌరవ సుప్రీంకోర్టులోని పిటిషన్ దాఖలు చేయని ఆమె ప్రణాళికలు రచించారని సమాచారం. వెంకటరెడ్డి సతీమణి న్యాయ పోరాటం రాష్ట్ర రాజకీయాలపై, న్యాయ వ్యవస్థపై ఎట్లాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తి అందరిలోనూ నెలకొందంట. ఈ కేసు భవిష్యత్తు రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులకు సంబంధించి ఒక ముఖ్యమైన పరీక్షగా నిలబడబోతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారట. సుప్రీంకోర్టు ఈ కేసులో ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది, వెంకటరెడ్డి అనుకూలంగా తీర్పు వస్తుందా లేదా అనే ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తెలుస్తుందంట. ఆ ఆశాభావం వెంకటరెడ్డి మద్దతుదారుల్లో బలంగా ఉందంట. ఈ మొత్తం పరిణామం రాష్ట్రంలో మరింత ఉద్రిక్తతకు, రాజకీయ వేడికి కారణమవుతుందని కూడా కొందరు విశ్లేషిస్తున్నారని అంటున్నారు. ఈ న్యాయ పోరాటంతోనూ వెంకటరామరెడ్డి న్యాయం దొరకాలని వైఎస్ఆర్సీపీ వర్గాలు కోరుకుంటున్నాయంట.